తిప్పిరి తిరుపతి మావోయిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఉండి సరెండర్ కావడం మరియు మల్లా రాజిరెడ్డి యొక్క అనగా అలియాస్ సంగ్రామ్ వీళ్ళ సరెండర్ మీద దేశంలో ఉన్నటువంటి మీడియా ప్రజలు మరియు ప్రముఖులు ఏ రకమైనటువంటి అభిప్రాయాలను కలిగి ఉన్నారు అంటే ఈ యొక్క అభిప్రాయాలను మూడు కోణాల్లో చూడవలసి వస్తుంది. మూడు కోణాల్లో కనిపిస్తున్నాయి ఇక్కడ. ఒకటి, మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ తన కథనంలో ఇది వెలిబుచ్చింది తమ అభిప్రాయాన్ని. అట్లాగే గతంలో లొంగిపోయిన మావోయిస్టులు మధ్యవర్తులుగా ఈ వ్యవహారం నడిపించారని indianexpress.com తెలియపరుస్తున్నది. అంతేకాకుండా పునరావాస పథకాలపై వీళ్ళు నమ్మకం కల్పించారు తిప్పిరి తిరుపతి మరియు మల్లా రాజిరెడ్డిలకు అని కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్ తెలియజేస్తున్నది. అట్లాగే శాంతి స్థాపన దిశగా కీలక అడుగు పడిందని చెప్పి హిందుస్థాన్ టైమ్స్ తెలియజేస్తుంది. అంతేకాకుండా ఛత్తీస్గఢ్ మరియు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో శాంతి స్థాపన నెలకొల్పడానికి ఇది దోహదపడుతుందని ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేసింది. అది అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు కూడా ఉపశమనము కలిగినట్టు వీళ్ళందరూ కూడా భావిస్తున్న కారణంగా, అనగా దశాబ్దాల కాలంగా అజ్ఞాతంలో ఉన్నటువంటి తమ వారు క్షేమంగా తిరిగి రావడం పట్ల ఆ యొక్క రెండు కుటుంబాల యొక్క సభ్యులు, వారి బంధుమిత్రులు వాళ్ళందరూ కూడా వారికి సంబంధించినటువంటి వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటు 16 నుండి 50 మంది వరకు ఇతర మావోయిస్ట్ పార్టీ క్యాడర్ ఉన్నట్టుగా కూడా కొన్ని కథనాలు తమ రిపోర్ట్స్లో అవి తెలియజేస్తున్నది. అంతేకాకుండా ఫైనల్గా తెలంగాణ డీజీపీగా ఉన్నటువంటి శివధర్ రెడ్డి ఆయన ఎస్ఐబికి కూడా చీఫ్గానే ఉన్నారు కాబట్టి ఆ శాఖను కూడా ఆయనే చూస్తారు కాబట్టి, ఇంకోటి కౌంటర్ ఇంటెలిజెన్స్ స్టేట్ లెవెల్లోనైతే యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ కూడా ఆయనే స్వయంగా సారథ్యం వహించడం మూలన డీజీపీ మరియు ఎస్ఐబి వలననే ఈ యొక్క లొంగుబాటు సజావుగా క్షేమంగా ఫైనల్ దశకు వచ్చింది అనబడేటువంటి అంశంలోనైతే వీళ్ళందరూ కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తర్వాత మావోయిస్టు పార్టీ ఉంటుందా లేదా, ఉంటే ఏ రకంగా ఉంటుంది అనబడేటువంటి అంశం పట్ల కూడా చాలా మందికి నిరాసక్తగా పార్టీ పని అయిపోయింది అని అంటున్నారు. కానీ ఈ యొక్క అంశము అధికారికంగానైతే ఆ యొక్క పార్టీ తరఫు నుండి ఎక్కడ అఫీషియల్గానైతే ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు.